శిక్షను, మన మీద వచ్చేటువంటి అవమానమును, మన మీద వచ్చేటువంటి ప్రాణ బాధలను మరి ఆయన భరించి మనల్ని రక్షించాడు. యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు ఏమన్నారంటే మా చేతిలో ఏం లేదు, బ్రతకదు అని అన్నారు. కానీ అయ్యగారు ప్రేయర్ చేయడం దేవుడి దయ వల్ల బ్రతికి సజీవం. ప్రార్థనలో పట్టుదలతో విశ్వాస నిత్యము మన సమస్య పోయేంత వరకు, ఒకవేళ సమస్యకు పరిష్కారం రాకుండా పట్టుదల కలిగి భారంతో రెండు చేతులెత్తి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో ప్రార్థిస్తూ మన విశ్వాసాన్ని కోల్పోకుండా భారం కలిగి కన్నీళ్లతో ప్రార్థించడమే గొప్ప కార్యాలు మనం పొందగలుగుతాం.